ఈ తాజ్‌మహల్ ఇస్తే అహల్యకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ తాజ్‌మహల్ ప్యాక్ చేయండి. మళ్ళీ ప్యాకింగ్ ఎందుకు గౌతమ్? డైరెక్ట్ గా ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఎవరికి? ఇంకెవరికి? నాకే. ఇది నా కోసమే కొన్నావు కదా. ఐఎమ్ సారీ అదితి, ఇది నీ కోసం కాదు. అహల్య కోసం. దానికోసం నన్ను గిఫ్ట్ సెలెక్ట్ చేయమన్నావా? అంటే చిన్నప్పటి మన ప్రేమ కన్నా ఆ 4 రోజుల ప్రేమ ఎక్కువైపోయిందా నీకు? ఏంటత్తా తాజ్మహల్ బొమ్మని అలా చూస్తున్నావు? నాకు తాజ్మహల్ అంటే చాలా ఇష్టం బుజ్జి. లైఫ్లో ఒక్కసారైనా దాన్ని చూడాలి. ఓహో, అది లవ్కి సింబల్ అనా? తాజ్మహల్ అంటే ప్రేమకి చిహ్నం మాత్రమే కాదు బుజ్జి. షాజహాన్కి ముంతాజ్ మీద ఉన్న గౌరవం, కృతజ్ఞత కూడా. అందుకే వెలకట్టలేని ఆ గొప్ప బహుమతిని అతను ఆవిడికిచ్చాడు. కానీ అత్త, అందరూ తాజ్మహల్ ని లవ్కి సింబల్ గానే చూస్తారు కదా. ప్రేమను మించింది బాధ్యత బుజ్జి. ఆ బాధ్యత ఎవరికి ఉంటుందో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఈ మాత్రం దానికి నన్ను పిలవడం ఎందుకు? నాతో సెలెక్ట్ చేయించడం ఎందుకు? మీ అమర ప్రేమికుల మధ్య నేను జోకర్లా కనిపిస్తున్నాను కదా. సారీ అదితి, నువ్వు ఇంతగా హర్ట్ అవుతావని నేను అనుకోలేదు. తాజ్మహల్ అంటే అహల్యకి చాలా ఇష్టం. పైగా తను వినాయక చవితి రోజు గెలిచింది కదా, అందుకే ఇది తనకి కానుకగా ఇద్దాం అనుకుంటున్నాను. దిస్ ఇస్ టూ మచ్ గౌతమ్. ఈ గిఫ్ట్ నాకు ఇవ్వకపోగా వినాయక చవితికి నేను ఓడిపోయానని ఇన్సల్ట్ చేస్తున్నావా? నా ఉద్దేశం అది కాదు అదితి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నాకు వినాలని లేదు గౌతమ్. ఇట్స్ టూ మచ్ గౌతమ్. ఇట్స్ రియలీ హర్టింగ్. అహల్య పేరుతో కాశ్మీర్ అడ్రస్, హైదరాబాద్ అడ్రస్ 2 అడ్రస్లున్నాయి. వాటిలో ఏది నిజమో తెలియాలి ఎస్ఐ గారు. తప్పకుండా మేడం. ఇప్పుడు మనం హైదరాబాద్ అడ్రస్ కి డైరెక్ట్ గా ఎంక్వైరీకి వెళ్తున్నాం కాబట్టి ఇది ఒరిజినల్ అని తేలితే కాశ్మీర్ అడ్రస్ ఫేక్ అని ప్రూవ్ అవుతుంది. ఒకవేళ హైదరాబాద్ అడ్రస్ ఫేక్ అని తేలితే కాశ్మీర్ అడ్రస్ గురించి మీరింకా డీప్ గా ఎంక్వైరీ చేయాలి. అదే మేడం, ఏది ఏమైనా అహల్య చరిత్రకి వెంటనే ఎండ్ కార్డు ఇచ్చేద్దాం. ఈ ఇల్లేనంటారా? ఇదే మేడం. ఎవరండి మీరు? ఏం కావాలి? ఎవరు మల్లిక? ఏమో తెలీదండి. ఎవరు సార్ మీరు? ఏం కావాలి? అహల్య మా అమ్మాయే.
ఈ రోజు నుంచి నేను నీకు డాక్టర్ని కాదు, మేడంని కూడా కాదు, ఫ్రెండ్ని. ఫ్రెండ్స్? అహల్య ఎవరు? నేనే. డాక్టర్ గారు పిలుస్తున్నారు. హ్మ్. అహల్య ఎవరు? నేనే. ఇదేంటి అహల్య అనగానే నేను రెస్పాండ్ అయ్యాను. ఆయిషా, ఏంటి వెళ్ళిపోతున్నావు? ఎవరో అహల్య అని పిలిచారు. ఆయిషా అన్నట్టు వినిపించి నేనొచ్చాను. సారీ, నేనే ఆయుష్ అని పిలవమని చెప్పబోయి అహల్య అని పిలవమన్నాను. రా. ఈ అహల్య నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఎక్కడికొచ్చినా అదే గుర్తొస్తుంది. రా కూర్చో. ఇంకొంచెం ఉంటే దొరికిపోయేదాన్ని. ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది? బానే ఉంది. వామిటింగ్స్ అవుతున్నాయా? కళ్ళు తిరగడం లాంటిది ఏమైనా ఉందా? లేదండి, అంతా బాగానే ఉంది. రా, టెస్ట్ చేస్తాను.